ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రసాన్ని కట్టివేస్తే మనసును కట్టడి చేయవచ్చు. అలాంటి నవరసాలను కట్టడి చేసే నాయకుడు, నవనాట్యాలను నాట్య ప్రపంచానికి అందించి సకల జనుల జవసత్వాలకు జీవాన్ని ప్రసాదించే నటరాజు, సకల జీవరాశులను సమ్మోహనం చేసే నవ సంగీతాలను సమకూర్చి ఇచ్చిన సామ్రాట్, అష్టభుజాల ఆయుధాలతో భూతనాథుడైన తండ్రి శివయ్య అనుగ్రహంతో నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని గణనాథుడు అంగరంగ వైభవంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ప్రధాన రహదారుల వెంట నిమజ్జనంలో భాగంగా పుర భక్త వీక్షకులను ఆశీర్వదిస్తూ ప్రారంభించిన నిమజ్జన యాత్ర చాలదా ఈ నిమజ్జనోత్సవ దర్శన యాత్ర అని వేనోళ్ల కొనియాడేటట్లుగా యాత్ర సాగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల చవితి సరియగు గత నెల 27 బుధవారం నాడు వినాయక చవితి పర్వదిన సందర్భంగా దర్శి నియోజకవర్గ శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో 13వసారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక అద్దంకి రోడ్లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో అష్టభుజాల ఆకృతిలో ఉన్న గణపతి విగ్రహ ప్రతిమను దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి భర్త సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. ఈ పూజా ప్రారంభ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు జరిగిన గణపతి ప్రతిమ పూజా కార్యక్రమంలో ప్రతిరోజు 3 పూటల భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు ప్రారంభం చేశారు. వీరితో పాటు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, శ్రీకృష్ణ దేవరాయ కాపు సామాజిక మరియు కాపు యువశక్తి నేతలు పాల్గొన్నారు. అనంతరం ఈ రోజు శనివారం సాయంత్రం నుండే దర్శి పట్టణ పురవీధుల భక్తజనులను భక్తి పారవస్యం పొందేందుకు అనుగ్రహ పాత్రుడైన గణనాథుడు అంగరంగ వైభవంగా బయలుదేరినాడు. గత 12 సంవత్సరాలు జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల కంటే ఈ 13వ నిమజ్జనోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావుతో పాటు పలువురు కాపు నేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు అధికంగా అత్యుత్సాహంతో పాల్గొనగా దేవ రాక్షస అలంకార భూషితులైన వేషధారులు వేసిన నవవిధ నాట్య భంగిమలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పురజనులను ఆకర్షించాయి. పురవీధుల నుండే కాక నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ ప్రధాన కూడలి అయిన గడియార స్తంభం వద్ద జరిగిన నిమజ్జనోత్సవ మహోత్సవ కార్యక్రమం తారాస్థాయిలో 50 మంది పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో జరిగిన ఈ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా స్థానిక దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సిఐ వై రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ మురళి సారథ్యంలో మంచిగా బందోబస్తు కార్యక్రమం నిర్వహించడం పట్ల దర్శిపట్నం ప్రజల మన్ననలు అందుకున్నారు.
చంపేసినారు రా. నా